హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చూడండి, మనం రాగి పిండితో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక 1 కప్ రాగి పిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోవాలండి. సో బియ్యం పిండి తీసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది, మనకి కరకరలాడుతాయి. అండ్ నువ్వులు వేసుకున్నాను, ఉప్పు, ఓమ కొంచెం ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడే వేసుకోవచ్చు, పచ్చి కారం అయినా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇదే వేసాను. అండ్ కొద్దిగా ఇంగువ వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల. ఇలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి, అంటే కారం అవన్నీ మనం వేసాం కదా, అవన్నీ కలిసేటట్టుగా. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని కలుపుకోవాలండి. చాలా మంచిగా వస్తాయి మురుకులు అలా వేసుకోవడం వల్ల. మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఆయిల్ వేయడమే బెస్ట్. ఇలా కడిపినప్పుడు ఇలా ఉండలా రావాలి, అప్పుడే మంచిగా కలిసినట్టు పిండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మంచిగా మనం కన్సిస్టెన్సీగా, మనం మురుకులు ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో కొంచెం గట్టిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు మనం కారం ఉప్పు అవన్నీ కలిసేలా స్పూన్తో కలిపాం కాబట్టి ఇప్పుడు మనకు ఈజీ అయిపోతుంది. ఇలా ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకొని ఒక డోలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ మన కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. సో ఏదైతే మనం చేసుకున్నాం కదా మురుకుల పిండిలాగా, దాన్ని మనం మురుకులు ఒత్తే దాంట్లో వేసేసుకొని ఇలా మంచిగా నిండుగా దానికి పెట్టేసుకొని మనం దానిపైన క్యాప్ పెట్టేసుకొని తిప్పేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్లో డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు స్పూన్ వాడతాం కదా, దాని వెనక సైడ్ వేసుకొని కూడా డైరెక్ట్గా అందులో వేసేయచ్చు. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం ఇది బ్రౌనిష్ కలర్లోనే ఉంటాయి, బట్ జాగ్రత్తగా చూసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ కూడా రాగి అనేది. సో మనం సింపుల్గా చేసుకొని హాయిగా స్నాక్ లాగా తినొచ్చు, ఈవినింగ్ టైంలో అయినా ఏదైనా తినాలనిపించినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.